హాయ్ అందరికీ. ఇది మరమరాలు ముందే వేయించుకున్నాను, కొంచెం క్రంచీగా ఉండేటట్టు. బెల్లం గీ వేసి పాకం పట్టుకున్నాను. ఈ పాకం ఓన్లీ బెల్లం గీయే, ఇంకేమి వేయాలి, వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ సిమ్లో పెడితే అలా అయిపోతుంది. ఆ మరమరాలను తీసుకొచ్చేసి ఆ పాకంలో మిక్సింగ్ చేసేసాను. సో ఇది యాక్చువల్లీ లడ్డూ కోసం అని చెప్పి చేశా, కానీ ఇది రాలేదన్నమాట. నాకు రాంగ్ అయిందో మరేమో తెలీదు, రాలేదు. సో మరమరాలు మిక్చర్ మనం తింటాం కదా, అలాగే స్వీట్ మిక్చర్ లాగా ఉంచేసాను దాన్ని. ఇంకా ఇది మనం హాట్ మిక్చర్ కోసం. ఇది క్లిప్ ఇక్కడ యాడ్ అయినట్టుంది మళ్ళీ. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది హాట్ కోసం ప్రిపరేషన్. ఇది హాట్ కోసం మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మరమరాలని కొంచెం క్రంచీగా వేయించుకోవాలి. స్లోగా అలా కదిపిస్తూ ఉండాలి. బాగా వేగిపోయినా తీసి పక్కన పెట్టేసుకొని, నా దగ్గర కార్న్స్ ఉన్నాయి, ఇలాంటి కార్న్స్ ఉన్నాయి, కార్న్ఫ్లెక్స్. ఇవి కొంచెం వేయించేసుకొని, పిల్లలు తింటారు కదా, సో కొంచెం ఇష్టంగా తింటారనేసి ఇవి కూడా వేయించేసుకొని ఆ మిక్చర్లో, మరమరాల మిక్చర్లో మిక్సింగ్ చేసుకోవడానికి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి వేయించుకొని. నాకు ఒక హ్యాండ్తో ఫోను, ఒక హ్యాండ్తో తీయడం కదా, కొంచెం స్లోగా పట్టింది, టైం ఎక్కువ పట్టింది. నెక్స్ట్ వాము బిస్కెట్స్. ఇవి మీ అందరికీ ఐడియా ఉంటే 90s కిడ్స్కి అయితే ఇంకెక్కువ ఐడియా ఉంటుందేమో నాకు తెలిసి. పర్టికులర్ విజయవాడ మనం బూందీలో వేసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, మనకు అప్పుడు వేసేవాళ్ళు, ఇప్పుడు వేస్తున్నారు లేదో నాకు తెలియదు. ఆ బిస్కెట్స్ అన్నమాట. విజయవాడ నుంచి తెప్పించుకున్నాను నేను. సో ఆ బిస్కెట్స్ బాగా, అవి కూడా కొంచెం ఆయిల్లో వేయించేసి కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చినప్పుడు తీసేస్తే మనకి అది ఆరిపోయేటప్పటికి మంచి కలర్, మనకు కావాల్సిన కలర్ వస్తుంది. సో ఇది ఈ టెక్స్చర్లో మనం తీసేసుకోవాలి వీటిని. ఈ కలర్ నాకు చూడడానికి కొంచెం తెల్లగా అనిపిస్తాయి కానీ, బట్ అవి వచ్చేస్తాయి కలర్. నెక్స్ట్ సేమ్ ఇలానే ఉండే జీడిపప్పు. ఇవి కూడా పిల్లలు తింటారు కదా, కొంచెం మంచిది కదా అనేసి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. అదే ఆయిల్లో ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు. ఇంకా ఆయిల్ కొంచెం తీసేసేసి చాలా ఎక్కువ ఉంది కదా ఇందాక, ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసుకొని పల్లీలు, నెక్స్ట్ కరివేపాకు, ఫ్రెష్గా కరివేపాకు వేసేసి కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఈ మిక్చర్లో ఏంటంటే వెల్లుల్లిపాయ, కారము, జీలకర్ర, ఈ మూడు మిక్సింగ్ కచ్చాపచ్చగా నూరేసుకొని వేసేసాను అనమాట. సో దట్ ఏంటంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది మనకు బయట కొన్న వాటిలాగా. గార్లిక్ ఫ్లేవర్లో వస్తాయి కదా మనకి మిక్చర్స్, అలా వస్తాయి అన్నమాట. అందుకని అలాగా అది కొంచెం బాగా డ్రైగా అయిపోయినాక కొంచెం సాల్ట్, యాక్చువల్లీ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకు అది ఎక్కువ అవుతుందేమో అనిపించింది, కొంచెం భయంగా వేసాను అనమాట. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం కదా. సో దాట్ కొంచెం పసుపు కూడా ఇదే స్టేజ్లో వేసుకుంటే ఆయిల్ కొంచెం ఎంత ఉన్నా పసుపు ఈజీగా కలిసిపోతుంది కదా, సో మరమరాలకి ఈజీగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు ఇందాక తీసుకున్న మిక్చర్ అంతా, మరమరాలు, కార్న్ఫ్లెక్స్, జీడిపప్పు, వామ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ మిక్చర్లో వేసేసి ఒక 2-3 సెకండ్స్ ఆగి ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బాగా మిక్సింగ్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత మిక్సింగ్ చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత చెయ్యి పెట్టుకొని నీట్గా చేసుకోవచ్చు. చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే మనం ఇది వేసాం కదా గార్లిక్ మిక్చరు, అది కొంచెం అక్కడక్కడ ఉండల్లాగా ఉంటుంది. సో అది కొంచెం నలుపుకుంటే సరిపోతుంది. దానికోసం కొంచెం చల్లగా అయిన తర్వాత దాని చేత్తో ఇలా అనేసేస్తే పైపైన ఏమీ నలక్కోకుండా పైపైన అలా అనేయాలి. ఇంకా కనిపిస్తుంది చూసారా గార్లిక్ది. సో అలాగా అంతేనండి.
హాట్ మిక్చర్ స్వీట్ మిక్చర్ రెండు అయిపోయినాయి. యాక్చువల్లీ స్వీట్ లడ్డు అవ్వాల్సింది, స్వీట్ మిక్చర్ అయిపోయింది. సో హాట్ మిక్చర్ ఇదిగోండి, స్వీట్ మిక్చర్ ఇదిగోండి. డ్రైగానే అయిపోయింది, బట్ తింటుంటే చాలా బాగుంది, క్రంచీగా. అదే హాట్ మిక్చర్ అయిపోయిన తర్వాత తీసుకున్న 8